గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఏ విధంగా ఉందండి? విద్య, వ్యాపార, ఆరోగ్యరీత్యా? వృశ్చిక రాశి వారికి కూడాను ఈ నెలలో ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. అనుకున్న పనులు అన్నీ ఆటంకాలు, ముందుకు వెళ్ళవు. ముఖ్యంగా విరోధాలు, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు, ఆర్థిక నష్టం. దేంట్లో చేయబెట్టినా కూడా దాంట్లో నష్టం. అంటే ఎలా ఉంటుంది అంటే, అబ్బా! వీడు చేయబెడితే తప్పనిసరిగా ఐరన్ లెగ్ అని చెప్పి పేరు వేస్తుంటారు చూడండి. అవునండి. ఆ పరిస్థితిలో ఉండేటువంటి అవకాశం అంటే ఆ మానసికమైనటువంటి ఆలోచన మనకే కలిగేటువంటి అవకాశం హ్మ్. ఎక్కువగా కనపడుతూ ఉన్నది. అంటే ఏ పని చేయబట్టినా దాంట్లో ఎక్కడా కూడాను ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. అన్నీ ఆటంకాలతో ముడిపడుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి తప్పితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ వృశ్చిక రాశి వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం విశేషంగా తప్పనిసరిగా మంచి వధువు, మంచి వరుడు అమ్మాయికి అబ్బాయి దొరకడం, అబ్బాయికి అమ్మాయి దొరకడం అనేది తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. అంటే వివాహం నిర్ణయం కావటం, సంబంధం ఓకే అనుకోవడం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా విశేషంగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, వీళ్ళకి కూడా కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంతవరకు బాగా వ్యాపారం చేసినటువంటి వాళ్ళకు కూడా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతే ఎలా ఉంటుంది? మొత్తం ఆ విధంగా ఆగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ మన షేర్ మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అప్పులు చేసి, డబ్బులు పెట్టి, దాని ద్వారా నష్టపోవటం, వీళ్ళ సొంత డబ్బులే కాకుండా పక్క వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి, వాటితో వ్యాపారం చేసి, అవి నష్టపోయి, వాళ్ళకి మరలా అప్పులు చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. విద్యార్థులు కూడాను తగిన గుర్తింపు తక్కువగా ఉంటుంది. బాగా కష్టపడితే అంతంత మాత్రాన వాళ్ళు పాస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగాలు, ప్రమోషన్సు. ఈ ఉద్యోగాలకొచ్చేసరికి కొత్త వాళ్ళు ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ప్రమోషన్స్ మాత్రం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కడా కూడా కనపడలేదు. వీళ్ళు ఎంత కష్టపడి మేము ఇది అని చెప్పి నిరూపించుకోవాలనుకున్న పరిస్థితుల్లో కూడాను ఎక్కడో చోట అపజయం అనేది ఎదురవుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడలేదు ముఖ్యంగా. ఆ తర్వాత రాజకీయ నాయకులు. వీళ్ళకి విజయావకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి. విజయం పొందడం అనేది కలుగుతుంది. కానీ ఆశించినంత మార్పుతో అయితే కాదు. తప్పనిసరిగా విజయలక్ష్మి మాత్రం వీళ్ళని వరిస్తుంది. కాబట్టి దాంట్లో అంత ఆశాజనకంగా లేకపోయినా వీళ్ళు విన్నింగ్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది రాజకీయ నాయకులకి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడాను ఈ నెల మొత్తం వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. దేనికి అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో. అంటే భర్త సంపాదించుకొచ్చి భార్యకి ఇస్తే ఆవిడ ఏదో వేరే ఖర్చు పెట్టడము, లేదంటే భార్య తెలియకుండా భర్త వేరే ఖర్చులు పెట్టడము, ఈ ఖర్చులు పెట్టడం ద్వారా అవసరమైన సమయంలో డబ్బులు అందకపోవడం వల్ల, ఉండకపోవటం వల్ల, వాటి వల్ల కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సూచన కూడా సూచించబడుతుంది. ఆరోగ్య భంగం కూడా జరుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం వీరికి. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి సానుకూలం పర్లేదు. అంటే ఈ నెలలో ప్రయత్నించడానికి వద్దు అని చెప్తాం తప్పనిసరిగా. వాళ్ళు ఎంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళినా మరుసటి నెలకి వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. కోర్టు వ్యవహారాల్లో కూడాను వీళ్ళకి ఈ రకమైనటువంటి విజయం లభించేటువంటి అవకాశం తక్కువగా ఉన్నది కాబట్టి కోర్టు వ్యవహారాలు వాయిదాలు తీసుకోవడం, మరుసటి నెలకి వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. వీరు ఏ దేవుని పూజిస్తే ఈ నెల మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది అంటారు? తప్పనిసరిగా వీరు ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో, వృశ్చిక రాశి గారు మనం జరుగుతుంది సారీ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణం చేయడం అనేది సూచించదగినటువంటి విషయం. నవగ్రహాలకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలనేది చాలామందికి అనుమానంగా ఉంటుంది. 27 ప్రదక్షిణాలు చేస్తే వీరికి సానుకూలంగా ఉంటుంది. ఈ బృహస్పతి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గురుగ్రహానికి శనగలు ఉంటాయి కదా, శనగలు నానబెట్టుకొని చక్కగా స్వామివారికి సమర్పించి నివేదన చేసి, లేదా గుగ్గిళ్ళు చేసి ఎవరికైనా ముష్టి వాళ్ళకి పంచిపెట్టడం, వాళ్ళకి ఏదన్నా దక్షిణ ఇవ్వటం, తర్వాత కాళ్ళు కడుక్కొని మరలా ఏదైతే ప్రధాన ఆలయం దేవాలయం ఉంటుందో ఆ ప్రధాన ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ శనగలు ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళు కూడా ప్రసాదంగా భావించి ఈ బృహస్పతి అనుగ్రహం పొందగలిగితే తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.